హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నా సపోర్ట్ చేసేటోళ్ళందరికీ గూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇదైతే పొద్దున ఇగ 6:30 నుంచి స్టార్ట్ అయింది నా వర్క్ అయితే. ఏమేం వంటలు చేత్తానా, ఏమేం పనులు చేత్తానా చూసుకుంటా. నాకు వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇగ ఇయ్యాటి నుంచి అయితే పిల్లలకు దసరా హాలిడేస్‌లో అయితే స్టార్ట్ అయినాయి. అంటే ఇయ్యాల పీటీఎం ఉంది. పిల్లలకు స్కూలుకి తీసుకుపోయి రిపోర్ట్ కార్డులు ఉంటాయి కదా! అవన్నీ తీసుకొని వచ్చుడే. ఇక్కడైతే గారెలు చేద్దామని నానబెట్టిన. ఇగ రేపటి నుంచి దసరా హాలిడేస్ స్టార్ట్ అయితానే ఇగ 15 రోజులు పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు. ఇగ మీకైతే ముందుగా దసరా శుభాకాంక్షలండి అడ్వాన్స్‌గా. మీరైతే మంచిగా దసరా జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటానా. అంతేకాకుండా వీడియో చూసడం అయితే కుదురుతదో కుదరదో మరి మీకు. ఒకవేళ కుదిరితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. అయితే ఇగ అసలు నిన్నటి వీడియోకైతే పోదాం. ఎందుకంటే నిన్న, మొన్న 2 రోజుల నుంచి చెప్తానా గానీ అదైతే కంప్లీట్ అయితలేదు. కానీ ఇయాలైతే కంప్లీట్ చేద్దాం అనుకుంటానా. అయితే ఫస్ట్ చెప్పడానికి వీడియోలోకి ఎళ్ళడానికి ముందైతే మీకు విషయం చెప్తా. ఏందంటే మనుషులం మనము. అంటే మనం ఏదైనా చెప్పుడు మాటలు వింటే ఖచ్చితంగా మనం మారిపోతాం. ఎంత మంచి మనిషి అయినా గూడా చెప్పుడు మాటలతోనే కాపురాలు, జీవితాలు నాశనం చేసుకునేవాళ్ళు, దోస్తులు లాస్ట్‌కు ఫ్రెండ్‌షిప్‌ని గూడా నాశనం చేసుకున్నోళ్ళు ఎంతోమందున్నారు. గట్లనే మా అత్త గూడా చెప్పిన మాటలతోని అంటే చెప్పుడు మాటలతోని నన్నైతే అపార్థం చేసుకున్నది. ఆ తర్వాత మళ్ళీ అర్థం చేసుకున్నదనుకోండి. అయితే ఏం అపార్థం చేసుకున్నది, ఏం అర్థం చేసుకున్నది, మా ఆయన నాకు అటువంటి టైంలో సపోర్ట్ ఎట్లా చేసిండు అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. నిన్నైతే అంటే నిన్నటి వీడియోలో అయితే చూడనోళ్ళైతే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్‌లో ఇత్తా. మరి మీరైతే అక్కడికి పోయి చూస్తే మీకు అర్థమైతది. ఎందుకంటే ఇయాటి వీడియోలో అర్థం కాదు. అయితే నేనైతే చెప్పినా గదా! మా అత్తయ్య అయితే అంటే హెల్త్ బాలేదని జెప్పి హైదరాబాద్‌కొచ్చింది. అంటే మా ఇంటికొచ్చింది. వచ్చినప్పుడు నేనైతే బాగా చూసుకోలేదు అని జెప్పి మా అత్తయ్య అయితే మా ఆయనతోని జెప్తాంది. ఆ టైంలో నేనైతే పడుకొనున్నా. ఆహ్, అంటే మా అత్తయ్య, మా మామయ్య, మా హస్బెండ్‌తో చెప్పడం ఎంతవరకు కరెక్టు అని అడిగినా గానీ ఎవ్వరు సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి ఎవరు ఇన్వాల్వ్ గారని నాకు విషయం తెలిసిందే. అయితే అట్లా చెప్పడం తప్పు కాదని ఎందుకు అన్నానంటే, చెప్పడం తప్పు అని ఎందుకన్నానంటే, అంటే ఏదున్నా అది ఆడవాళ్ళు ఇంట్లో మేమిద్దరం ఇంట్లో ఉన్నప్పుడు జరిగిన మాటలైనా, ఏమైనా గిట్లెందుకు చేత్తన్నవే అయ్యో! అని నన్నడగాల్సింది. సరే నేనున్నప్పుడన్నా అడగాల్సింది ఏది డౌటున్నా. అవేం అడగకుండా దొంగతనంగా అంటే దొంగచాటుగా అంటే ఆహ్, లేనిపోని మాటలు కల్పించి చెప్పడం అనేది రాంగు అనేది నేను జెప్తాను. కొడుక్కు చెప్పడం తప్పేం గాదు. కానీ ఉన్నదానికన్నా ఎక్కువ కల్పించి చెప్పడం అనేది రాంగ్ అనేది నేనైతే జెప్తాను. అందుకే నేను తప్పు, ఒప్పు 2 అని జెప్పిన. అయితే నేనైతే సాయంత్రం టైంలో మా అత్తయ్య ఏం జేషింది, మా హస్బెండ్ పడుకుంటే మా హస్బెండ్‌తోని మా మా ఇంటికొచ్చినప్పుడు నేను జూసుకోలేదన్న విషయము, ఏమేం జూసుకోలేదు, ఏందనే విషయం మొత్తం జెప్తాంది. చెప్తాంటే నేనైతే అప్పుడు సాయంత్రం 5 అయితాంది. ఇగ ఆ టైంలోనైతే నాకైతే కొంచెము కొన్ని మాటలు ఇనబడ్డాయి. కొన్ని మాటలు ఇనబడలేదు. కొంచెం వినబడగానే కొంచెం నాకైతే మెలుకువొచ్చింది. నేనైతే బెడ్‌రూమ్‌లోనే కూసొని ఇన్నా. ఒక 2, 3 మాటలిన్నా. నాకర్థమైపోయింది. కానీ సడెన్‌గా ఎళ్తే మంచిగుండదని జెప్పి ఒక 2 నిమిషాలు ఆగి నేనైతే ఇగ కిచెన్‌లోకి పోయి చాయ్ పెడదామనైతే పోయినా. అప్పటికేం చెప్తుందంటే నా గురించి, ఇక్కడైతే నేను ఆకాకరకాయ కూర చేత్తానా. ఏందంటే ఆహ్, హ్మ్, ఏ కకోడా అంటారు. ఆకాకరకాయ అంటారు. ఆ కర్రీ అయితే చేత్తానా. అందరికి తెలిసిందే గదా! అందుకే చెప్తలేను. అయితే ఏం చెప్పింది అంటే, నా గురించి ఏం చెప్తుందంటే, నేను మా ఇంటికొచ్చినప్పుడంట సరిగా చూసుకోలేదని చెప్తుంది మా ఆయనకు చెప్పింది. సరిగ్గా టైంకి ఫుడ్ పెట్టలేదని చెప్పింది. మూడోదొచ్చేసి మామయ్యను మంచిగా చూసుకోలేదని చెప్పింది. ఇక నాలుగోది చాయ్ పెట్టినా. నేను చాయ్‌లో కొంచెం వాసనొచ్చింది. చాయ్‌లో వాసనొచ్చిందిరా, చాయ్‌లో వాసనొత్తే మళ్ళొక చాయ్ పెట్టిత్తా అని గూడా అనలేదు. చాయ్‌లో వాసనొత్తందని చెప్పుడుతోనే తీసుకెళ్ళిపోయింది గానీ, మళ్ళా చాయ్ పెట్టన్నా అత్తమ్మ, మామయ్య అని అడగలేదు. ఆహ్, పిల్లలు పిల్లలు ఒక పిల్లలు మాటలంటా ఉంటే, నన్ను మాటలంటా అంటే బెదిరియలేదు పిల్లల్ని. మమ్మల్ని మంచిగా చూసుకోలేదని చెప్పి, ఇగ మొత్తం ఉన్నయి, లేనియి అన్నీ గూడా మా హస్బెండ్‌తోనైతే చెప్తాంది. ఇగ నేనైతే విన్నా గాని సప్పుడేక ఉన్నా. కిచెన్‌లోనైతే ఇగ చాయ్ పెడతానా. పెడతా అంటే ఇగ నాకు ఇప్పుడు మనము అన్నీ చెప్పింది ఇన్నా. ఇననప్పుడు వేరే విషయం. ఇన్న తర్వాత నేను అనని మాటలు అంటే కోపమైతే వస్తది గదా! ఇగ నాకైతే గప్పుడు కోపమొచ్చింది. ఇగ నేను కోపమచ్చుడుతోనే అత్తమ్మ నన్ను అడగాల్సింది. నన్ను అడగకుండా మీ కొడుకుతోని జెప్తారు. అది తప్పు. అంటే మీ కొడుకుకి చెప్పుకోవడం రైటే గావచ్చు కానీ, లేనిపోని అన్నీ కలిపి చెప్పడం అనేది రాంగు అని చెప్పిన. సరే మరి ఏమైందని చెప్పి మా ఆయనయితే అడిగాడు.
అడుగుడుతోనే చాయ్ గురించి మాట్లాడుతుంది కదా! ఆ చాయ్‌లో ఏమైందన్నది నాకైతే తెలవది. అంటే పిల్లలు స్పూన్‌లతోని ఆడుకుంటారు కదా! అట్లా ఎగ్స్ కొట్టిపోయడం, లేకపోతే ఆయిల్ యూజ్ చేయడం అలాంటి స్పూన్‌తోని నేను కలిపినా కావచ్చు. అది క్లీన్ అయిన స్పూనే గాని, ఆ స్పూన్‌తోని నేను చాయ్ కలిపినా కావచ్చు. దానివల్ల స్మెల్ వచ్చిందో ఏమో మరి నాకైతే తెలవది. నేనైతే కావాలని చేసింది కాదు అని చెప్పిన. రెండోది మరి చాయ్ పెట్టాల్సింది కదా మళ్ళా అని మా అత్తయ్య అడిగింది. పాలు లేవ్వు నా ఇంట్ల. అందుకే నేను చాయ్ పెట్టలేదు. మీరైతే పాకెట్ పాలు తాగరు గదా! అందుకని ఇగ నేను సప్పుడేకనే ఉన్నా. అప్పటికి 7:30 అయితాంది. అడిగితే మావయ్య అద్దని చెప్పిండు. "నీకు గుర్తుకు లేదా అత్తమ్మ" అని చెప్పిన. అక్కడికి అయిపోయింది మ్యాటరు. ఇగ మళ్ళేమన్నది, "ఫ్రూట్స్ తీసుకురాలేదు. ఏం తినడానికి లేకుండే. మిక్చర్ లేదు, చెకోడీలు లేవు, ఫ్రూట్స్ లేవు, క్యారెట్ లేదు, ఏం లేదని" మా అత్తయ్య అన్నది. అనడంతోని నేనేమన్నా మా ఆయనతోని, "హౌజీ నేను మొత్తం తెమ్మన్నానా లేదా? ఇంట్లో ఏం లేవు సరుకులు. అత్తమ్మ, మామయ్య ఉట్టిగనే ఉంటారు. ఆళ్ళు బీపీ, షుగర్ ఉన్నోళ్ళు వాళ్ళకి ఆకలైతదిగా తీసుకురమ్మని చెప్తే, మీరు తీసుకురాలేదు గదా! నేను అయితే ఫోన్‌లో చెప్పినా గదా! మీకు ఎన్ని సార్లు ఫోన్ చేయలేదు, ఎన్ని సార్లు చెప్పలేదు" అని చెప్పిన మా ఆయనకు. చెప్పుడుతోనే ఇగ మా అత్తయ్య సప్పుడు చేయలేదు. అంటే ఇగ ఇది తప్పంతా నాది గాదు, మా ఆయనదని అర్థమైపోయింది. "అవునా! నువ్వే చేసినవారా? నువ్వే తీసుకురాలేదా? నీకు తల్లి అంటే ప్రేమ లేదా?" అది ఇదని చెప్పి ఇగ మా ఆయనని తిట్టింది. ఇగ నన్ను వదిలేసింది. మా ఆయనని తిట్టింది. సరే మారిపోయిందేమో అనుకున్నా. ఆ తర్వాత రోజు మళ్ళేమైందో ఏమో! అప్పటి వరకు మంచిగానే మాట్లాడింది. ఇగ తర్వాత రోజు మళ్ళా మాట్లాడలే. ఇగ తర్వాత రోజు మేమైతే పొద్దున పోదాం అనుకున్నాం మా ఇంటికి. ఇగ పోలేదు. వర్షం వచ్చుడుతోనే మేము పోలేదు. 5 గంటలకు లేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. వెళ్ళలే. ఇగ మళ్ళా సాయంత్రం 4 గంటలకు పోదామని డిసైడ్ అయినాం. ఇగ డిసైడ్ అవ్వడుతోనే ఇగ సాయంత్రం వేళ 3:30, 2 గంటలకు మళ్ళా నేను బెడ్‌రూమ్‌లో ఉంటే బట్టలు సదురుకుంటానా, తయారైతానా అని చెప్పి ఇగ మా ఆయన దగ్గరికి పోయి, "ఇలా ఒక్కరోజు ఉండు బిడ్డ, ఇలా ఒక్కరోజు ఉండు బిడ్డ" అని చెప్పి ఇగ మా అత్తయ్యను మా 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 హస్బెండ్‌ను రిక్వెస్ట్ చేత్తాంది. నన్ను అడగొచ్చు గదా! అప్పటికే నాతోని మాట్లాడతలేదు. నిన్న మంచినే మాట్లాడింది గదా! మ్యాటర్ క్లియర్ అయిపోయిన తర్వాత మాట్లాడాలి గదా! మాట్లాడలేదు. ఇగ మా ఆయనను ఉండమంటాంది. నన్ను ఉండమంటలేదు. నాతోని మాటలు లేవు. ఏం లేవు. మా ఆయనను ఉండమని నన్నేమనకపోయేసరికి నాకైతే ఎట్లా అనిపిస్తది? ఉండబుద్ధి అయితదా అండి? ఉండబుద్ధి కాలేదు. అయినా కూడా నేను సప్పుడేకనే ఉన్నా. ఇగ అప్పటికి నాతోనైతే మాట్లాడతలేదు గానీ, మా ఆయనతోని మాట్లాడుకుంటూ ఉండమంటాంది. ఇగ నేనేం చేసినా చూసి చూసి ఇగ ఉండబుద్ధి అయితలేదు. ఎవ్వరు మాట్లాడతలేరు నాతోని. పోతా అన్న టైంల హ్మ్. నన్నైతే ఉండమంటలేదు గానీ ఆహ్, అంటే ఈయననే ఉండమంటాంది. నాతోని ఎవ్వరు గూడా మాట్లాడతలేరు అని జెప్పి, నేనైతే ఉండా అని జెప్పి ఆహ్, అని నేను మా ఆయనతోనన్నా. అనుడుతోని అప్పటికే మా మామయ్య పడుకొని లేచి అచ్చిండు. ఏంది ఏమో జరుగుతాంది అని మా మామయ్య అనుడుతోని ఉండదట అని జెప్పి ఇగ ఏడుత్తాంది మా అత్తయ్య. ఏడ్చుడుతోనే ఇగ మా మామయ్యకు మ్యాటర్ ఏందనే విషయం దెలువది. ఎందుకు ఎడతద్దనే విషయం తెలవది. ఏం తెలవది. అసలు ఎందుకు పోతానా అని నేను పోతానన్నా గదా! ఆ విషయం తెలవది. నిన్నటి రోజు అంటే నిన్న జరిగిన విషయం కొడుకుతో మాట్లాడిన సంభాషణ తెలవది. ఏం తెలవకుండా మా మామయ్య ఇగ నానా మాటలు అనడం మొదలుపెట్టిండు. మా అత్తయ్య ఏడిసేది జూసి. ఇగ గట్లనే ఉంటారు బయట కోడళ్ళు. వాళ్ళని మనం ఎట్లా చూసుకున్నా చేసింది వేంది, ఆపరేషన్‌లో ఇప్పుడు చూసుకున్నది వేంది, పిల్లలు ఉట్టిగనే పెద్దగయ్యిర్రా, ఇగ నానా మాటలు మా మామయ్యకి నోటికొచ్చినట్టు మాటలు నన్నైతే తిట్టిండు. ఇక్కడ చూస్తారు కదా మా చిన్న బాబు పాట్ తయారు చేత్తాండు. ఇగ ఇంట్లో ఉంటే గిట్లయితే చేత్తరు. ఇగ నేనైతే ఏం సప్పుడు చేయలేదు. ఇగ మా హస్బెండ్ గూడా సప్పుడుగా కూర్చొని ఇంటాండు. అయ్యో! చిన్నదానికి పెద్దగా అయిపోయిందని ఇగ మా ఆయన బాధపడతాండు. వచ్చి 4 రోజులే ఉంటాం కదా! 4 రోజులకి ఈ గొడవలేందని ఆయన భయపడతాండు. నేనేందో అసలు మా మామయ్య విషయమే తెలవది. అత్తయ్యదే మొత్తం తప్పు. ఫంక్షన్ హాల్ అప్పటినుంచి మాట్లాడతలేదు. ఆళ్ళ కోడళ్ళు ఒక మాట అన్నందుకు అది మనసులో పెట్టుకొని నాతోని మాటలు మానేసింది. ఇంటికొచ్చినా గూడా నన్ను పలకరించడం మానేసింది రంజాన్‌ల, బక్రీద్‌ల. అవన్నీ వదిలేసింది. ఇగ నేను అనుడుతోనే నేను జెయ్యని దానికి అబద్ధాలు జెప్పి అవన్నీ చెప్తందని నేను మనసులో పెట్టుకొని ఉన్నా. ఇగ మా మామయ్య ఇగ నన్నైతే ఇగ అంతే ఉంటది. బయటోళ్ళు గిట్లనే ఉంటారు. చేసింది వేంది, చూసుకున్నది వేంది. ఇగ అని జెప్పి ఇగ నానా మాటలు అంటే నేనైతే ఉన్న విషయం మొత్తం జెప్పేసిన. ఇక్కడ చూత్తారు గదా! ఆకాకరకాయ కూరైతే రెడీ అయిపోయింది. రెడీ అయిపోతాది. టమాటాలైతే ఏసిన. ఉప్పు, కారం, పసుపు అవన్నీ ఏసుకున్నా. అయితే ఏమన్నా అంటే ఇగ నాకు అసలు మాట్లాడబుద్ధి కాలేదు. అసలు నాకు మా మావయ్య అంటే నాకు కళ్ళ నుంచి మస్తు నీళ్ళొచ్చినియి. ఎందుకంటే వాళ్ళు ఒకటి. ఇప్పుడు మా ఆయనైతే ఒక్క మాట అంటలేడు. ఇది తప్పు, అది ఒప్పు అని ఏం అనలేదు. ఇగ మా యారాలతోనే వచ్చింది కదా ప్రాబ్లమ్. మా తోడికోడలతోనే ప్రాబ్లమ్ అసలు స్టార్ట్ అయింది. ఆమె ట్రాలీ అన్నందుకు ఆ కోపము అంటే నా మేనకోడలిని అంటదా అని మా అత్తయ్య మనసులో పెట్టుకొని అప్పటినుంచి మాటలు మానేసిద్దిగ. ఇగ అక్కడి నుంచే స్టార్ట్ అయిందసలు మెయిన్.
ఇక మా మామయ్యకి తెలియక నానా మాటలు అంటే మస్తు ఏడిచిన నేనైతే. ఎందుకంటే నాకు తల్లి లేదు, తండ్రి లేదు. ఇటువంటి టైంలో నాకు ఎవ్వరు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఒకటే. మా ఆయన ఉన్నది చెప్తలేడు. మా ఆయన కూడా ఏమన్నా అంటాడో ఏమో, ఎంత పెద్ద టాపిక్ చేసింది, చిన్నది పోయి పెద్దగా చేసింది, దీనికి పని లేదని తిడతాడేమో అని మస్తు భయం వేసింది. నేనైతే ఏడ్చుకుంటూ కూర్చున్నా. కానీ ఇక ఉన్నది చెప్పాలి కదా, నేను చేసింది తప్పు కాదు, అసలు ఎందుకు నేను మాట్లాడతలేను అని చెప్పాలని నేనైతే మా మామయ్య దగ్గరికి పోయి చెప్పిన. మామయ్య, జరిగిన విషయం ఇది. అత్తమ్మ నాకు ఇంటికి వచ్చినప్పుడు అలా మానేసింది. హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను చూసుకోలేదట, నేను ఛాయ్ పెట్టలేదట, ఛాయ్ల వాసన వస్తే నేను చూసుకోలేదట అని అన్ని రకాల మాటలు చెప్తాను, లేని పోని అని చెప్పి మా మామయ్యతో అయితే నేను చెప్పిన. అవునా, ఛాయ్ల వాసన వచ్చింది పెట్టలేదని మా మామయ్య అన్నాడు. అనుడితో నేను ఛాయ్ల వాసన వచ్చింది నాకు తెలియదు కదా, మీరు దాయి సరే చెప్పారు, మళ్ళీ పెడదాం అనుకునేసరికి ఛాయ్ల పాల ప్యాకెట్ లేకుండే, అది ఇదని సంజాయించిన. ఇక మా మామయ్యకు సరే మరి ఎందుకు పోతానో అని అడగలేదు, ఉండబుద్ధి అవుతలేదు అన్నావు కదా మరి ఎందుకు అని అడగలేదు, ఏం అడగకుండా నా మాటలు అన్నాడు. ఇక నా మాటలు అన్న తర్వాత నేనైతే పూసగుచ్చినాడు మొత్తం చెప్పిన. అత్తయ్య మారిపోయింది, అప్పట్లెక్క లేదు, అత్తయ్య ఎందుకు మారింది అన్నది కూడా ఎందుకు చెప్తా అని చెప్పి, అదే అది మనము పెళ్ళికి పోయినప్పుడు ట్రాలీ ట్రాలీ అన్న కదా యారాల ముందు, యారాలతోని గది మనసులో పెట్టుకొని ఇక రంజాన్కి వచ్చిన నాతో మాట్లాడలేదు, ఇక బక్రీద్లో కూడా నాతో మానేసింది. ఇక అదే కోపం పెట్టుకొని ఇప్పుడు కూడా నాతో మానేసింది. ఇక నాకు మాట్లాడినప్పుడు నాకు ఎట్లుండబుద్ధి అవుతుంది అని చెప్పి ఉన్న మాటలన్నీ మొత్తం చెప్పేసిన మా మామయ్యకు. ఇక అప్పుడు అర్థం చేసుకొని ఇక మా మామయ్య అయితే, అవును మరి దానికి ఎవరు ఉన్నారు, అదే వచ్చి 4 రోజులు ఉండిపోతుంది, నువ్వు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఇక మా మామయ్య మా అత్తయ్య కొంచెం మాటలు అనేసరికి ఇక నా వైపే మాట్లాడిండు. మా మామ నా వైపు మాట్లాడకపోయినా కూడా ఇక అంటే ఇది తప్పు కాదు, దీని మనసును వీళ్ళు గాయపెట్టారు కాబట్టి దీనికి ఉండబుద్ధి అయితే లేదు అని మా మామయ్య అయితే అర్థం చేసుకున్నాడు. ఇక అప్పుడు మా హస్బెండ్ ఇంత పెద్దగా చిన్నది పోయి పెద్దగా అయింది కదా గొడవ, ఏమని అంటాడేమో అని బాగా భయం వేసింది. ఎందుకంటే ఇప్పుడు నాకైతే తల్లిదండ్రులు లేరు. నాకు తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళేం తల్లిదండ్రులు అనుకున్నా. తల్లిదండ్రులు లెక్కనే అనుకున్నప్పుడు ఏదో ఒక మాట నేను జోవియల్గా అన్నా కూడా అది సీరియస్గా తీసుకుంటే తప్పైతే నాది కాదు కదా. అయినా నేను ఎప్పుడు జోవియల్గా తీసుకోలేదు, జోవియల్గా అనలేదు మా అత్తమామలు. ఎంతైనా మా అత్తమామలు అన్నట్టుగానే నేనైతే అత్తమామలు రెస్పెక్ట్ ఇచ్చే వరకు ఇస్తా. తల్లిదండ్రులు చూసుకున్నట్టు మనం ఎందుకు చూసుకుంటాం అత్తమామలు, కానీ మనం చూసుకున్నా కూడా వాళ్ళు మనల్ని బిడ్డ లెక్క చూసుకోవాలి కదా. నేనైతే భయపడుకుంటూనే ఉంటా ఎప్పుడైనా, ఏ మాట ఎట్లా వెళ్తుందో ఏమో అని భయం వేసి. ఇక అన్నసరికి మా అత్తయ్యకు ఏమనిపించిందంటే, ఎంత చేసినా కూడా మా కొడుకు మా కోడల్ని కొడతలేడు, కోడల్ని తిడతలేడు, వెనకేసుకొని వస్తాడు. మా మావయ్యకు చెప్తా అంటే మా హస్బెండ్ కూడా, అవును నాన్న దానికి అట్లా లేనే లేదు, నేనే తీసుకురాలేదు ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకురాలేదు, నాకే టైం లేక తీసుకురాలేదు అని చెప్పి నన్ను వెనక వేసుకొని వస్తాడు. అయినా కూడా మా అత్తయ్యకు మా ఆయన కొడతలేడు, తిడతలేడు, నన్నే అంటాడు అనేసరికి ఇక మా అత్తకి ఇంకా ఎక్కువ కోపం వచ్చుడు. ఇక లాస్ట్కు ఎన్ని మాటలు అన్నా కూడా మా అత్తయ్య ఒక మాట అన్నది, నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా భార్యనే వెనకేసుకొస్తాడు అని చెప్పి వాళ్ళ ఆయనతో చెప్పుకునేది అని. అంటే మా మావయ్యతో చెప్పుకునేది మా అత్త. ఇక గిట్లుంటారు అత్తలు, అసలు వీళ్ళు మంచోళ్ళు అన్నట్టు మరి చెడ్డోళ్ళు అన్నట్టు. ఒకరు చెప్తే గిట్లా మారిపోతే మన మనసు ఏడబోతుంది, మన కళ్ళు ఏడబోతుంది నాకు అర్థం కాలేదు. అంటే నేను 12 సంవత్సరాలు పెళ్ళి చేసుకొని నా గుణం ఏందో తెలియదా. అంటే ఒకరు చెప్తే మారిపోయే అంత అంత వీకా మనం అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక ఇక ఆ రోజు నుంచి ఇక ఇప్పుడైతే ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఇక ఇప్పుడు దసరాకు పోదాం అనుకుంటాను. దసరాకు పోదాం అనుకుంటాను కానీ వాళ్ళకు హెల్త్ అయితే బాగాలేదు. మంకీ పాక్స్ అనే వైరస్ ఉందట కదా అటువైపు, అదైతే వచ్చింది. ఇప్పుడు కూడా నన్ను ఏం పిలుస్తలేదు. మా ఆయనకు ఫోన్ చేసినప్పుడు నేను కూడా ఫోన్ చేసి మాట్లాడతాను కానీ నాకైతే ఫోన్ చేసినప్పుడు మంచిగా ఉన్నావా అని అంటుంది. నేను కూడా మంచిగా ఉన్నా అంటానా, ఆరోగ్యం మంచిగా చూసుకోమంటానా, అంత బాగానే ఉన్నది కానీ రమ్మని అయితే అంటలేదు. మా ఆయనకు ఫోన్ చేస్తానో రోజు రమ్మని రమ్మని పిలుస్తుంది. మరి అడిగి పోయి చేసేది ఎవరు, నేనే కదా అండి. అడిగి పోయి వంట వార్పు వాళ్ళని చూసుకునేది మొత్తం నేనే కదా. మరి నన్ను ఒక్కసారి రావే చూడవానే మమ్మల్ని, మా ఆరోగ్యం బాగాలేదు, పిల్లలకు హాలిడేస్ ఇచ్చిర్రు, వాళ్ళకు అమ్మమ్మ తాతయ్య లేరు, వాళ్ళకు ఇంట్లోనే ఉంచుతావా అని రావా అని చెప్పి ఒక్క మాట అంటే ఏమవుతుంది. ఒక్క మాట అంటలేదు కానీ వాళ్ళ కొడుకుతోని రావా ఇక మమ్మల్ని చూడక రావా బిడ్డ అని చెప్పి వాళ్ళ కొడుకుని అడుగుతుంది అంటుంది. గిట్లున్నది మా అత్తయ్య, ఇట్లా
ఇది చెడ్డదా? మంచిదా? మరి ఏందో నాకైతే అర్థం గాదు. ఒక్కొక్కసారి నాకైతే అసలు ఏందిరా బాబు! ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ అసలు. మంచిదన్నట్టు గాదు, మంచిది కాదన్నట్టు గాదు. చూసుకుంటదన్నట్టు గాదు, చూడదన్నట్టు గాదు. ఇంకప్పుడు హాస్పిటల్‌లో గూడా 3 ఆపరేషన్‌లుంటే 3 ఆపరేషన్‌లు అప్పుడు గూడా నన్ను వదిలేసి పోయింది. ఇప్పటి వరకు గూడా మా మామయ్యకి తెలవదు గట్ల చేశింది అత్త అని జెప్పి. ఇంతవరకు గూడా తెలవది. అది తెలవక మా మామయ్యో ఏమంటాడు, "బంగారం లెక్క చూసుకున్నాం మనం. ఆపరేషన్‌లు చూసుకున్నాం, డెలివరీలు చూసుకున్నాం, పిల్లలకు స్నానాలు చేపిచ్చింది. అవన్నీ పోయినాయి" అని చెప్పి మా మామయ్య అనేసరికి నాకైతే విచిత్రం అనిపిచ్చింది. ఎందుకంటే మా అత్తయ్య నన్ను ఆపరేషన్ అంటే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేపిచ్చినప్పుడు అంటే వదిలేసిపోయింది గదా! అప్పుడు అంటే ఇద్దరు పిల్లలప్పుడు కూడా ఆపరేషన్ అప్పుడు నన్ను వదిలేసిపోయిందని అవన్నీ కూడా మా మామయ్యకి అసలు తెలవదు. ఎందుకంటే మా అత్తయ్యకును ఇంట్లో వదిలేసి మా మామయ్య పని మీద అంటే ఇంటికెళ్ళిపోయేటోడు. ఊరికి వెళ్ళిపోయేటోడు. ఎందుకంటే ఉండాల్సొత్తది గదా! అని జెప్పి. మళ్ళా 2, 3 రోజులతో అత్తా అని చెప్పి పోయేటోడు. కానీ ఏంది జరిగింది? ఏంది సిచ్యువేషన్ అనేది ఏం విషయం తెలవకపోయేది. గట్లున్నది గాబట్టి మా మామయ్యకి తెలవది ఎవరు ఏంది ఎలాంటోళ్ళని. అయినా గూడా నేనేం పట్టించుకోను. మీదున్న దేవునికి ఏది తెలితే చాలు. కానీ మా ఆయన గూడా నన్ను పట్టించుకోడు. అప్పుడప్పుడు నేను ఇగ ఇప్పుడు నిన్ను పిలుత్తాంది. నన్నయితే పిలుత్తలేదు. ఒక్కసారన్నా నన్ను పిలవచ్చు గదా! అని జెప్పి నిన్ననే మాట్లాడిన ఫోన్‌ల. మా అత్తయ్య మాట్లాడింది. "చూడ్డానికి రావా బిడ్డ దసరాకు హాలిడేస్‌కి రావా? మాకిట్లున్నది విషయం తెలిసి గూడా అత్తలేవు. భయపడతానవా?" అని జెప్పి అంటాంది గానీ, నన్ను ఒక్కసారి కోడలా నువ్వు రావానే మమ్మల్ని జూడవా అని అంటే నేనెంత ఆనందపడతా. నేనప్పుడు మా ఆయనతోని పోదాం పదా ఇగ చూడబుద్దయితుందని నేనననా? నన్ను ఒక్కసారి గూడా అనది. ఇగ మా ఆయనను వాళ్ళ అమ్మను అంటే వాళ్ళ అమ్మనన్నందుకు కోపమొత్తది గదా! ఇగ ఆయన గూడా కోపానికత్తడు. ఇగ మీ అమ్మయితే నన్ను పిలుత్తలేదు గానీ నేనైతే పోవన్నా అని ఇగ అంటే ఎట్లుంటదని ఇగ సప్పుడేకనే ఉంటా. ఇగో గిలాంటి టైంలో తల్లిదండ్రులు బాగా గుర్తొత్తరు. అంటే గిలాంటి మాటలు షేర్ చేసుకోవడానికి నాకైతే ఎవ్వరు లేకుండే గాదు ఎవ్వరు లేరు. అప్పుడప్పుడైతే నేను పిల్లలతో చెప్పుకుంటా. మీ నానమ్మ నన్నైతే అంటే ఇలాంటి విషయాలు గాదు. అంటే మామూలుగా ఎవరన్నా ఏమన్నా అన్నా గూడా మా పిల్లలతో చెప్పుకుంటా. చిన్న పిల్లలతోని ఏం జేయాలి నాకెవ్వరు లేరు. ఇంటి పక్కలతోనో, ఇంటి ఎదురుగాతోనో, లేకపోతే చుట్టాలతోనో, లేకపోతే ఫ్రెండ్స్‌తోనో చెప్పుకుందామంటే ఎవ్వరు లేరు. ఇగ మా ఆయనతోని చెప్పుకుంటే వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పుకుంటే మంచిగుండదు గదా! ఎవ్వరికి చెప్పుకోను. ఇప్పుడు ఈ యూట్యూబ్ పెట్టిన కాంచి మీతోని చెప్పుకుంటానా. ఇగ ఇందులో తప్పో, మరి ఒప్పో ఇగ మీకేది కరెక్ట్ అనిపిత్తాందో ఏమో నాకైతే తెలవదు గానీ, నేను అనుభవించే బాధనైతే చెప్పుకుంటానా. ఇగ గిట్లయితే నడుత్తది నాకు. గట్టిగా ఒకరిని అనలేను, గట్టిగా ఏడవలేను, గట్టిగా ఒర్రలేను. నా బతుకు గిట్లున్నది. భర్త ఉన్నాడు మంచిగానే చూసుకుంటాడు. అంతా బానే ఉన్నది. కానీ వాళ్ళ అమ్మ గురించి ఇట్లా చేసేది ఏమైనా చెప్తే ఆయనే నెగెటివ్‌గా ఫీల్ అయితాడు గదా! ఇగ రేపటి వీడియోలో అయితే కలుస్తా. ఉంటా మరి. నమస్తే.